హాయ్ సార్. హాయ్ సార్ బూట్స్ బాగా ఎలా ఉంది? సువానా. సౌత్ ఆఫ్రికాకి నియర్ బై కంట్రీ బూట్స్వానా. అక్కడ అట్మాస్ఫియర్ వేరు. మీరు ఎలా ఎగ్జిస్ట్ అయ్యారు సార్ అక్కడ? కోర్ సివిల్ ఇంజనీర్ ఉన్నారు అనుకో, అయితే నేను మార్క్స్లు వదిలేసినా కానీ అక్కడ సర్వైవ్ అవుతాడు. సార్ ప్రాజెక్ట్ మేనేజర్కి పేయింగ్ ఎట్లా ఉంటుంది సార్? ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి పర్ యానం 12 lakhs నుంచి గెటింగ్ అప్ 90 lakhs. బా, కన్స్ట్రక్షన్లో నాకు తెలియని ఎన్నో ఉంటాయి, కాంట్రాక్టర్కి నాకన్నా ఎక్కువ తెలిసి ఉండవచ్చు. కాబట్టి వీ షుడ్ ఏబుల్ టు అందరితో కలిసి పని చేసుకోగలగాల, పని చేయించుకోగలగాల, వాళ్ళ నుంచి నేర్చుకోగలగాల. ఐ టుక్ వన్ పర్సన్ యాజ్ అవర్ సైట్ ఫోర్మ్యాన్. నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అన్నాడు, వాడిని తీసుకున్నాను నేను. అదేంటి సార్ అది? నేను ఫస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు తనే రాజు, తనే మంత్రి, తనే అన్ని. బాస్ తెలుసు ఇది 100 రూపాయలకి అవుతుంది అనేసి. బాస్ ఓన్లీ 90 రూపాయలు 80 రూపాయలు ఇస్తారు బడ్జెట్. ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ మోర్ స్మార్ట్. నేను 60-70 రూపాయలు ఎలా చేయాలని, అప్పుడే వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. సార్ అసలు ఈ సివిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్? వాళ్ళకి పోయేటప్పుడు దే హ్యావ్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ సైట్లో ఉండేవాళ్ళు ఇంకొకటి ఎన్నో వస్తాయి. యూ షుడ్ ఏబుల్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్. రైట్. ముఖ్యంగా ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండాల్సింది తల్లి లెక్క వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుతుంది అంత కేర్ తీసుకోవాలి. మన భవనస్ పాడ్కాస్ట్లో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ని పాడ్కాస్ట్ చేసాం. ఆఫ్రికా కాంటినెంట్లో బూట్స్వానా అనే కంట్రీలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అతనికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో 30+ years ఎక్స్పీరియన్స్. ఈ సివిల్ ఇండస్ట్రీలో ఒక ట్రైనింగ్ ఇంజనీర్గా జర్నీ స్టార్ట్ చేసి బూట్స్వానా లాంటి కంట్రీలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో డైరెక్టర్గా ఎలా ఎదిగారు అనే విషయాల మీద ఈ పాడ్కాస్ట్లో ఎక్కువ డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద ఒక బుక్ కూడా ఆథరైజ్ చేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. సో అతను ఎవరో కాదు, మిస్టర్ శ్రీధర్ మునిమాకుల. ఈ పాడ్కాస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. వాచ్ టిల్ ఎండ్. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అండ్ చాలామంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ చాలామందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక, అరే సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకే డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, భవనస్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర, అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం, అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరున్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం, అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి భవనస్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ శివ, హౌ ఆర్ యు? సూపర్ సార్. సార్ బూట్స్వానా ఎలా ఉంది? బోట్స్వానా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఫస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఆర్ ద మోస్ట్ పీస్ఫుల్ కంట్రీ ఈస్ బోట్స్వానా. గ్రేట్ సార్. It's a beautiful place to live, and there are many Indian community. Chinna country, small population, 2 million only population. Very little population, and very good people. మనసులో చాలా ప్యూరిటీ ఉంటుంది వాళ్ళ ప్రవర్తనలో. ఎనీవన్ క్యాన్ గో అండ్ బ్లెండ్ విత్ దెమ్ ఈజీలీ. రైట్. యాక్చువల్గా మాకు బూట్స్వానా లాంటి కంట్రీ ఒకటి ఉందని ఇప్పటివరకు తెలియదు సార్. అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత ఇలాంటి కంట్రీ ఒకటి ఉంది అని తెలిసింది. అది సౌత్ ఆఫ్రికన్ నైబర్ కంట్రీ అని. ఎస్, నాకు
నేను కూడా పూరే జియోగ్రఫీలో Right. మ్యాప్, వరల్డ్ మ్యాప్, ముఖ్యంగా వరల్డ్ మ్యాప్లో ఏ కంట్రీ ఎక్కడ ఉందో తెలియదు. ఈవెన్ ఫస్ట్ టైం నేను బోట్స్ అయినప్పుడు అలాంటి కంట్రీ కూడా ఒకటి ఉందా అనేసి నేను సర్ప్రైజ్ అయ్యాను. నేను ఏమంటారు అట్లా చేసి చూశాను ఎక్కడుంది ఇది అనేసి, ఆఫ్రికాలో ఎక్కడుంది అనేసి. ఓకే. ఎక్కడుందా అనేసి, సౌత్ ఆఫ్రికా దగ్గర ఉందని చెప్తే మా బాస్ సౌత్ ఆఫ్రికా దగ్గర ఎక్కడుంది ఎక్కడ, ఇదా మీరు మ్యాప్ లో చెక్ గోవా ఎక్కడుంది అనేసి నేను ఫస్ట్ టైం విన్నప్పుడు. అండ్ తర్వాత మా అంకుల్ కూడా అన్నారు, మా నాన్నగారు తనకి వీడు బోట్స్ పైన వెళ్తున్నా అంటే తన అంకుల్ నాతో మాట్లాడు, అరే కాలహరి డెసర్ట్ అంటే, కాలహరి డెసర్ట్ నేను స్కూల్లో బుక్లు ఎక్కడ చదివినా అన్న దాని గురించి, కానీ అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి ఐ వుడ్ నాట్ పేడ్ అటెన్షన్. బట్ ఆఫ్టర్ గోయింగ్ దేర్, ఓకే, సింపుల్ కంట్రీ, స్మాల్ పాపులేషన్, బిగ్ కంట్రీ, వాస్ట్ కంట్రీ, స్మాల్ పాపులేషన్ అండ్ గుడ్ పీపుల్, గుడ్ నేచర్ పీపుల్. అండ్ సార్ ఏ ఇయర్లో వెళ్ళారు సార్ మీరు? నేను 2002లో వెళ్ళాను. 2002 నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నారా? ఇండియాకి వచ్చేసారా? 2007లో హైదరాబాద్కి వచ్చాను. వి వర్ డూయింగ్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్ హియర్. మళ్ళా 2011లో ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐఎమ్ స్టిల్ దేర్. ఓ సార్, హైదరాబాద్ టు బోట్స్వానా అంటే జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది సార్? అంటే ఒక సివిల్ ఇంజనీర్గా లైఫ్ స్టార్ట్ చేసి ఇప్పుడు బోట్స్వానాలో కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా అండ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు సార్. అక్కడ అంటే జర్నీ ఎలా స్టార్ట్ అయింది అక్కడ వరకు? ఓకే, నేను ఈ ప్రస్తుత కంపెనీలో లాస్ట్ 29 years నుంచి ఉన్నాను. లాస్ట్ 29 years? 29 సివిల్ ఇంజనీరింగ్ అయిపోయినాక తర్వాత డిజైన్ ఆఫీస్లో వర్క్ చేశాను కొన్ని మంత్స్. బట్ ఐ డి నాట్ ఫైండ్ దట్ ఈస్ నాట్, ఐ ఫెల్ట్ దట్ ఈస్ నాట్ మై ప్లేస్ టు గ్రో ఇన్ ఎ కన్ఫైన్డ్ రూమ్. అంటే ఐ వాంటెడ్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. నా మెంటాలిటీ ఉండవచ్చు, నా స్కిల్స్ అక్కడ అటువైపు కంఫర్టబుల్ లేకుండే. దెన్ ఐ ఎక్స్ప్లోర్ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్ సైట్స్. ఓకే, అట్లా నేను చేసుకుంటూ వచ్చేసి దెన్ 1996లో ఈ పర్టికులర్ కంపెనీలో జాయిన్ అయినాను యాజ్ ఏ సైట్ ఇంజనీర్. నౌ ఐ గ్రో ఇన్ దిస్ కంపెనీ అండ్ డిఫరెంట్ లెవెల్స్లో గ్రో అయ్యి నౌ ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ ద కంపెనీ. రైట్ సార్. సార్ ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మేము ఆన్ సైట్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపేర్ చేసుకుంటే ఆన్ సైట్ అంటాం మనం. సో అంటే మీరు ఇండియా నుంచి అక్కడ దాకా ఒకే కంపెనీ, ఇక్కడ అదే కంపెనీలో వర్క్ చేసి అక్కడ వరకు అదే కంపెనీతో వర్క్ చేయడానికి అక్కడికి వెళ్ళారు సార్. సార్ అంటే ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎలా వెళ్ళింది సార్? ఆ కంపెనీ ఒక స్ట్రెంత్ అక్కడ వరకు ఎలా స్ప్రెడ్ అయింది? ఓకే, మా బాస్ హీ ఫౌండ్ ఆపర్చునిటీ దేర్, బిజినెస్ ఆపర్చునిటీ. పర్టికులర్లీ మేము కన్స్ట్రక్షన్లో ఉంటాం కాబట్టి హీ ఫౌండ్ దట్ ఆపర్చునిటీ. And as a businessman, he is an enterprising person. He has big businesses, US oil fields. He was into sports also. The IPL kite rakamundu kuda he was doing some cricket tournaments, international cricket. He was organizing international cricket tournament. IPL ane team rakamundu kuda. So he was enterprising and he found an opportunity in Botswana. Then we explored that. Then he picked me up from among several engineers. He gave me that opportunity and we are flying and we completed more than 12 projects till now. అక్కడ మీ ప్రొఫైల్ చూసాను సార్, అండ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అది ప్రాజెక్ట్ మేనేజర్గా ఉన్నారు. ఇంతకు ముందు కూడా మీరు ఆల్రెడీ ప్లాన్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్గా ప్లాన్స్ ఇవ్వడం, సైట్ ఇంజనీర్గా కూడా వర్క్ చేయడం కూడా జరిగింది. సార్ మీ జర్నీలో అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యారా, లేదంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళారా? ఓకే, ప్రాజెక్ట్ మేనేజర్ ఒక టైటిల్. ఇన్ని కన్స్ట్రక్షన్ సైట్లో అతను డిప్లొమా అతను కూడా ఉండని సైట్కి వెళ్ళాడంటే హీఈస్ ద బాస్. అన్నీ చేయాలా, అందరితో చేపియాలా, మెయిన్ చేయాల్సిన ప్రాబ్లం అన్ని. కాబట్టి ప్రాజెక్ట్ మేనేజర్ ఐటీలో కార్పొరేట్ సెటప్లో ఒక రోలు ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత టీమ్ లీడర్, అట్లా విడివిడిగా ఉంటూ ఉండొచ్చు. కానీ కన్స్ట్రక్షన్లో ఎవ్రీ వన్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్. కొన్ని ప్రాజెక్ట్స్లో ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ ఎవ్రీథింగ్. కొన్ని ప్రాజెక్ట్స్లో టీమ్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. రైట్. నేను ఫస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు, సైట్లో వర్క్ చేసినప్పుడు
నాకు ఒక సైట్ ఇంజనీర్ ఉండే, నేను ఒక ట్రైనింగ్ ఇంజనీర్గా ఉండే. ఓకే. తనకి వేరే సైట్లో ప్రాజెక్ట్ పని ఉంటే నేను ఒక్కడనే. తనే రాజు, తనే మంత్రి, తనే అన్ని రైట్ రైట్ రైట్. అన్ని మల్టీ రోల్స్ ఉంటాయి. యా. సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు? ఎందుకంటే మన ఇండియా లివింగ్ స్టైల్ కానీ మన కూడా అట్మాస్ఫియర్ కానీ కంప్లీట్ డిఫరెంట్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అక్కడ సౌత్ ఆఫ్రికాకి నియర్ బై కంట్రీ బోట్స్వానా, అక్కడ అట్మాస్ఫియర్ వేరు. మీరు ఎలా ఎగ్జిస్ట్ అయ్యారు సార్ అక్కడ? సివిల్ ఇంజనీర్ అతని మంచి కోర్ సివిల్ ఇంజనీర్ ఉన్నారు అనుకో, అతన్ని మార్క్స్లు వదిలేసినా కానీ అక్కడ సర్వైవ్ అవుతాడు. బ్రతికేస్తారు. అంటే ఆ సివిల్ ఇంజనీర్ అనే ప్రొఫెషన్ లో దిగి కొంచెం మంచి శ్రద్ధ చూపించిన వాళ్ళు డిస్కంఫర్ట్ గురించి ఆలోచించారు. ఓకే. బట్టలు మురికి అవుతున్నాయి, చెమటలు వస్తున్నాయి. టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది సార్ అక్కడ? సమ్మర్ మ్యాక్సిమం 38-40 ఉంటుంది అంతే. ఓకే. సమ్మర్ కానీ పియర్సింగ్ ఉంటుంది, యువి రేడియేషన్ ఎక్కువ. ఓకే. వింటర్ కొన్నిసార్లు సిటీలో, నేనుండే క్యాపిటల్ సిటీలో -1 వరకు వెళ్తుంది కొన్నిసార్లు, కొన్ని నైట్స్. ఇట్ డజంట్ స్నో బట్ టెంపరేచర్ కొన్నిసార్లు కొన్ని లొకాలిటీస్ లో ఈవెన్ వాటర్ లైన్ లో వాటర్ కూడా ఫ్రీజ్ అవుతుంది. బా, ఎలా ఉంది సార్ అక్కడ మీ లైఫ్? బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాను కదా, చాలా ఏమంటారు కంఫర్టబుల్ అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ ఎంజాయ్డ్ వర్కింగ్ దే. రైట్. మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నా సార్? మీరు లాస్ట్ 2017లో మా ఫ్యామిలీని ఇక్కడ షిఫ్ట్ చేశాను మా పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం. ఓకే. అదే దే వర్ విత్ మీ. ఈవెన్ మై డాటర్ ఫినిష్డ్ హర్ 10th అక్కడ Form 5 అంటారు. షీ ఫినిష్డ్ హర్ ఎడ్యుకేషన్ దర్, కేంబ్రిడ్జ్ కరికులం, బ్యూటిఫుల్. అండ్ ఈవెన్ నా స్టాఫ్ ఎవరైతే ఇక్కడ నుంచి ఇండియన్ ఎక్స్పర్ట్స్ ఎక్కడ వస్తున్నారో ఐ ఎంకరేజ్ దెమ్, వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు అక్కడ. ఇట్స్ బెస్ట్ ప్లేస్ టు స్టడీ అండ్ గ్రో అనేసి నేను ఎంకరేజ్ చేస్తాను. కరికులం మంచిగా ఉన్నది. మన దగ్గర వేరే కరికులం, అక్కడ వేరే కరికులం, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ గుడ్ కరికులం. కేంబ్రిడ్జ్ అక్కడ కూడా ఉంది. కేంబ్రిడ్జ్ కరికులం. రైట్ సార్. బోట్స్వానా అంటే ఇండియన్ లో మన రూపీ అంటాం కదా, బోట్స్వానాలో అంటే ఏమంటారు సార్? పులా ఎంత సార్ మన ఇండియన్ రూపీకి బోట్స్వానాకి? 6.1. ఒకప్పుడు 10 వరకు వెళ్ళింది స్టార్టింగ్ లో 2003-4లో. దెన్ వరల్డ్ ఎకనామీ దృష్టిలో మళ్ళీ గవర్నమెంట్ డిసిషన్ టు డీవాల్యూ ద పులా టు 6 and since then it is stable at 6. ఓకే. అంటే 6 అక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇండియాలో మనం నో ప్రాబ్లం, ఎలాంటి ట్యాక్స్ ఆల్ ఎర్నింగ్స్ ఆర్ ట్యాక్స్డ్. రైట్. వరల్డ్ వైడ్ గా BIM కున్న మార్కెట్ డ్రాఫ్టర్ తో చార్ట్ మీద ప్లాన్ గీసే దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఓవర్ వ్యూ మనకు చూపించేంత వరకు అడ్వాన్స్ గా లెవెల్కి వెళ్ళిపోయాం. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని మనం నేర్చుకోబోతే ఎట్లా? సో BIM అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ BIM లో ఓవరాల్ 12 టూల్స్ ఉంటాయి. AutoCAD 2D డిజైనింగ్, 3D రివిట్ ఆర్కిటెక్చర్, 3D రివిట్ స్ట్రక్చర్, 3D రివిట్ MEP, 4D బ్లూబీమ్, Synchro 4D, 5D Primera P6 and Navisworks, 6D గ్రీన్ బిల్డింగ్ స్టూడియోస్ అండ్ డైనమో, ఆటోడెస్క్ బిల్డ్, ఆటోడెస్క్ కన్స్ట్రక్షన్ క్లౌడ్. సో ఈ 12 టూల్స్ ఈ BIM లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా ఉండే మెథడ్స్ తోనే మనం వెళ్ళిపోదాం, మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ కొట్టేద్దాం అంటే అయ్యే పని కాదు. సో ఇలాంటి న్యూ టెక్నాలజీ మనం తొందరగా గ్రాప్ చేసుకుని మార్కెట్ కి అనుకూలంగా మనం కూడా మోల్డ్ అయి ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఒకసారి మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి BIM ఆపర్చునిటీస్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మల్టిపుల్ కంపెనీస్ BIM మీద ఉన్న ఫ్యూచర్స్, వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి అండ్ BIM టెక్నాలజీ ఎంత బూమింగ్ లో ఉన్న విషయం మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి హై డిమాండ్ కోర్స్ మార్కెట్ లో 50 to 1 lakh అబోవ్ చార్జ్ చేస్తున్నారు. బట్ మన భవనం C2Cలో ఒరిజినల్ ప్రైస్ 24,000 ఉంది. బట్ మీరు కనుక ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12,000 కి మీకు ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్సులన్నింటినీ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న IIT ప్రొఫెసర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేత ఈ కోర్స్ డిజైన్ చేశారు. అండ్ ఇది లైవ్ లో G+5 ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి చూపించారు ఈ టూల్స్ అని యూజ్ చేసి. అండ్ ఇందులో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ISO సర్టిఫికేషన్ తో పాటు ఈ BIM కోర్స్
3 years వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో మీరు ఈ BIM కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మాకు BIM కోర్స్ కావాలి అంటే దే విల్ ప్రొవైడ్. డోంట్ మిస్ దిస్ ఆఫర్, లెట్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. సార్ మెయిన్ నేను అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఒక సివిల్ ఇంజనీరు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత సమ్మార్ అవుట్ సైడ్ వెళ్ళిపోదాం అనుకుంటారు. కొంతమంది ఇక్కడే అంటే ఏం స్కిల్ నేర్చుకోకుండా ఏదో ఒకటి జాబ్ చేసేద్దాం, జాబ్లోకి వెళ్ళిపోదాం చూస్తే జాబ్స్ రావు, ఎందుకంటే స్కిల్ లేదు వాళ్ళ చేతుల్లో. ఎక్కడైనా డ్రైవ్ అవుతున్నా సరే వీళ్ళు వెళ్ళి డ్రైవ్కి అటెండ్ అయినా సరే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ స్కిల్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏమి ఉండొచ్చు? వాళ్ళు నేర్చుకోవాలంటే ఎలాంటి మైండ్ సెట్ కావాలి? ఓకే, నేను పర్టికులర్గా ఫీల్డ్లో సైట్స్లో ప్రాజెక్ట్ సైట్స్లో వర్క్ చేసే వాళ్ళ దృష్టిలో చెప్తాను. గ్రాడ్యుయేషన్ అయ్యాక కొన్ని బేసిక్ అయితే ఉండాలా. ఒకటి ఆటోకాడ్ డెఫినెట్గా నేర్చుకోవాలి, ఎందుకంటే సైట్లో కన్సల్టెంట్ డ్రాయింగ్స్ ఇచ్చినా కానీ మైక్రో లెవెల్లో డీటెయిలింగ్ చేసేది ఉంటుంది, లేదా సైట్ కండిషన్ పట్టేసేసి మోడిఫై చేసేది ఉంటుంది. ఆ స్కిల్, ఆటోకాడ్ స్కిల్ తన ల్యాప్టాప్లో లేదా ఆఫీస్ కంప్యూటర్లోనో ఈ షుడ్ ఏబుల్ టు హ్యాండిల్ దట్ పార్ట్ అండ్ ప్రొడ్యూస్ హిమ్సెల్ఫ్. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ సైట్లో అక్కడ వర్కర్స్ అందరూ ఉంటారు, అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మనం ఎంత వర్బల్గా చెప్పినా కానీ ఒక స్కెచ్ చేసి ఇస్తే దెన్ ది విల్ అండర్స్టాండ్ ఈజీలీ. అండ్ దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ ఉంటుంది, సార్ దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై దట్ పర్టికులర్ పర్సన్, దట్స్ వై వి ఎగ్జిక్యూటెడ్ అనేసి. లేకపోతే వర్బల్గా చెప్పేసేసి లేదు, నేను తర్వాత కాన్ఫ్లిక్ట్ కూడా కావచ్చు. ఇట్స్ ఆల్వేస్ ఆ స్కిల్ ఒకటి. నెక్స్ట్ స్కిల్ ప్రాజెక్ట్, MS ప్రాజెక్ట్, అది బేసిక్. షెడ్యూలింగ్ చేసుకోవడం అనేది దట్ ఈస్ బేసిక్, ఎందుకంటే దట్ విల్ హెల్ప్ దెమ్ వీక్లీ ప్లాన్ చేయడానికి కానీ లేదా మంత్లీ ప్లాన్ చేసుకోనికి కానీ. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు మాస్టర్ షెడ్యూల్ చేస్తారు, అది చాలా బ్రాడ్ ఉంటుంది, మ్యాక్రో లెవెల్ ఉంటుంది. కానీ సైట్కి వచ్చేసేప్పుడు ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ వాళ్ళు షెడ్యూలింగ్ చేసుకోగలిగితే, అది లేకున్నా కానీ ఈవెన్ ఎక్సెల్లో చేసుకోగలిగినా కానీ ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఏ లాట్. రైట్. అండ్ డెఫినెట్లీ వర్డ్ అండ్ ఎక్సెల్, ఒకప్పుడైతే పేపర్ మీద లెటర్స్ రాస్తుంది, ఇప్పుడు ఎక్సెల్ ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్న దీస్ 2 ఆర్ ఇనఫ్ టు గెట్ ఆన్ టు దట్. ఇప్పుడు కొత్తగా వచ్చింది BIM, BIM అనేసి, బిల్డింగ్ మోడలింగ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. అది కూడా చూసుకున్నాను, దట్ ఈస్ ఆల్సో ఏ టూల్. అండ్ అది వస్తే పర్ఫెక్ట్ అయిపోతాము, ప్రాజెక్ట్ వచ్చేసేసాను. దేర్ ఆర్ మెనీ అదర్ స్కిల్స్ you should the individual civil engineer should learn every day and develop and ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తుండాలి, అప్డేట్ అయిపోతూ ఉంటాం కూడా. రైట్. సో అంటే BIM లాంటి స్కిల్ అంటే అప్గ్రేడెడ్ మొన్నటి వరకు స్ట్రక్చరల్ ఇంజనీర్ అని కానీ రివిట్ అలాంటివి కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీలు ఉన్నప్పుడు ఇలాంటి BIM లాంటిది కూడా ఒక 4-5 years నుంచి ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ BIMకి ఇస్తున్నారు. ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది స్టూడెంట్స్గా అర్థం కావట్లేదు ఇలా నేర్చుకుంటే ఎంత ఫ్యూచర్ ఉంది అని. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఆటోకాడ్ కానీ, MS ప్రాజెక్ట్ కానీ, BIM కానీ, ఈవెన్ రివిట్ ఏదైనా, దీస్ ఆర్ ఓన్లీ టూల్స్. అవి ఆ టూల్స్ అన్నిటినీ ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనుకుందాము, లేదా డిఫరెంట్ డిషెస్ అనుకుందాం. రైట్. కానీ మనకు కంప్లీట్ మీల్ కావాలి అంటే డిఫరెంట్ డిషెస్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఓన్లీ, అదొకటి ఉంటే ఈజ్ ఇనఫ్ అని. అంటే నేను ప్రాజెక్ట్ మేనేజర్ దృష్టిలో చెప్తున్నాను, లేదా ప్రాజెక్ట్ డైరెక్టర్ దృష్టిలో చెప్తున్నాను. ఓకే, BIM ఈజ్ జస్ట్ ఏ రోల్. ఒక వాళ్ళు డీటెయిలింగ్ డ్రాయింగ్ చేసేసి, డీటెయిలింగ్ ఇచ్చేసేసి ఆన్ సైట్లో వాళ్ళు దే విల్ ఇష్యూ దోస్ డ్రాయింగ్స్ టు ద సైట్ టీమ్ టు ఎగ్జిక్యూట్. కానీ సైట్ టీంలో ఉన్న అతనికి యూ షుడ్ హ్యావ్, పర్టికులర్ ద ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో ఉండే అతనికి యూ షుడ్ హ్యావ్ కన్వర్సెంట్ విత్ BIM, ఎందుకంటే యూ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ దట్. నా ఫస్ట్ జాబ్ డిజైనింగ్ జాబ్ చేసినప్పుడు నేను డిజైన్ చేసి నేను డ్రాఫ్ట్స్మెన్కి ఇస్తుండే. అప్పుడు మినీ డ్రాఫ్టర్ దాంట్లో చేస్తున్నాను అనమాట. ఈవెన్ యూజ్ మినీ డ్రాఫ్టర్ T² తోటి డ్రాయింగ్స్ చేస్తుంది, స్టెన్సిల్ తోటి లెటరింగ్ చేస్తుంది. రైట్. అయితే మా బాస్ చెప్పినారు, శ్రీధర నువ్వు చేసిన డిజైన్ నువ్వు డ్రా చేయగలగాలని. సో ఆల్సో ప్రాజెక్ట్ మేనేజర్ ఎంత BIM ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ యూ షుడ్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ అండర్స్టాండ్ దట్ BIM. ఆ నాలెడ్జ్ ఉండాలి. బట్
that our skill that he will become project manager. No, there are many other skills he need to develop. రైట్. That's just one of the skill. సార్ మీరు అదే ఇందాక అన్నారు కదా సార్, నేను ఆల్రెడీ డిజైనింగ్ ఫీల్డ్ లో కూడా వర్క్ చేశానని. ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తారు సార్ డిజైనింగ్ ఫీల్డ్ లో? నేను ఇప్పటికీ మా ప్రాజెక్ట్స్ నేనే డిజైన్ చేస్తాను. అవునా? అంటే డిజైనింగ్ ఫీల్డ్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేశారు కదా ఓయూలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చేశారు. అవును. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్ట్రక్చర్ చేసి అందులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ లో ప్రీమియం కోర్ డిసిప్లిన్ అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. అవునా? వేరే ఫీల్డ్ నాకు తెలియదు కానీ సివిల్ ఇంజనీరింగ్ లో కోర్ ఫస్ట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, తర్వాత హైవే ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్. కానీ టాప్ లో సివిల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ లో అంటే స్ట్రక్చర్. సో ఐ వాంటెడ్ టు డూ లర్న్ గెట్ ఇన్ టు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ లో. కానీ ఇప్పటికీ నా ప్రాజెక్ట్స్ మా కన్సల్టెంట్స్ కి అందరూ ఉంటారు. ఐ వెట్ దేర్ డిజైన్స్, ఐ సజెస్ట్ దెమ్ how they can optimize the design based on my experience and my knowledge on different types of buildings. కాబట్టి ఆ రకంగా నేను షేర్ చేసేసి, సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ లెఫ్ట్ ఇట్ బిహైండ్, ఇట్ ఈస్ విత్ మీ. సార్ అసలు ఈ సివిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అసలు? కన్స్ట్రక్షన్ అనేది మాస్ లెవెల్లో మోస్ట్లీ కింగ్డమ్స్ కానీ, రాజులు కానీ, లేదా మిలిటరీ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళు ముఖ్యంగా వార్లకి పోయేటప్పుడు దే హ్యావ్ టు రూట్ వార్ తయారు చేసుకోవాలి, టు క్రాస్ ద రివర్స్ ఆర్ ఎనీ వ్యాలీస్, బ్రిడ్జ్లు చేసుకోవడం, అవన్నీ అక్కడ నుంచి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అది మోస్ట్లీ బేసిక్గా ఇనిషియల్గా మిలిటరీ ఇంజనీరింగ్ అనేసే ఉండే. ఇప్పుడు ఎంఈఎస్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనేసి అంటే స్టార్టింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఉండేది కదా, మిలిటరీ ఇంజనీరింగ్ తర్వాత. బట్ ఈ నీడ్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ సివిలియన్స్ కాబట్టి దీని ఒక సపరేట్ డివిజన్ లెక్క వచ్చేసేసి డెవలప్ అయ్యేసేసి ఇవాల్వ్ అయ్యేసేసి సివిల్ ఇంజనీరింగ్ లెక్క వచ్చాయి. సివిల్ ఇంజనీరింగ్ ఓకే, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వార్ఫేర్, ఓకే, బట్ నెసెసిటీ ఫర్ సివిలియన్స్. ఆ రకంగా సివిల్ ఇంజనీరింగ్ అట్లా ఈ డివిజన్, ఇంజనీరింగ్ డివిజన్, సివిల్ ఇంజనీరింగ్ డివిజన్ ఆ రకంగా ఇవాల్వ్ అయ్యేసి డెవలప్ అయ్యేది. అంటే మిలిటరీ ఇంజనీరింగ్ అంటే అప్పట్లో ఎక్కువ వార్స్ జరుగుతుంది, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన ఏమంటారు రోడ్స్ అవి వాళ్ళు ఎక్కువ బిల్డ్ చేసుకునే వాళ్ళు కాబట్టి ఆ పేరు ఉండేది. లేకపోతే టౌన్స్లలో కానీ ఎక్కడైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో అక్కడ లోకల్ ఆర్కిటెక్ట్ అనే, అప్పట్లో ఆర్కిటెక్ట్ అనకపోవచ్చు, వేరే పదం వాడుతుండొచ్చు, నాకు రైట్ పదం తెలీదు. బట్ ఇట్ వాజ్ మోస్ట్లీ ఆర్కిటెక్ట్ సంబంధించినది. వాస్తు, విశ్వకర్మ ఉన్నారు కదా, వాళ్ళంతా సివిల్ ఇంజనీరింగ్ అన్నట్టుగా డివిజన్ లెక్క మోస్ట్లీ ఆర్కిటెక్చర్ లెక్క ఉండే, అంటే వాళ్ళ కింద కన్స్ట్రక్షన్ టీమ్ అట్లా ఉంటుంది. బట్ సివిల్ ఇంజనీరింగ్ ఇవాల్వ్ అవ్వడం అనేది ఈ మిలిటరీ వార్ ఇంజనీరింగ్ నుంచి ఇవాల్వ్ అయితే ఇండిపెండెంట్ ఈసీ. నౌ ఇట్ ఈస్ సివిలియన్స్ ఎక్కువ, సివిలియన్స్ కోసము సివిల్ ఇంజనీరింగ్ ఆ రకంగా వచ్చింది. రైట్. మీరు అంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ స్టార్ట్ చేశారు జాబ్ చేస్తూ. అక్కడ నుంచి ఫస్ట్ సైట్ ఇంజనీరింగ్ వెళ్ళన్నారు కదా సార్, ఎలా ఉండేది సార్ సైట్ ఇంజనీరింగ్? అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు సైట్లో కూడా నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలని చేసని చెప్పారు కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఓకే, నేను మాస్టర్స్ నేను ఈవినింగ్ కాలేజ్లో చేశాను నేను. ఓకే, వైల్ వర్కింగ్. ఓకే, అప్పటికి మీరు వర్క్ చేస్తూ ఉన్నారు? రైట్ రైట్. ఓకే, వైల్ వర్కింగ్. బ్యాచులర్స్ అయ్యాక ఆఫీస్ జాబ్ వచ్చింది, బట్ ఐ వాజ్ నాట్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆన్ ఫీల్డ్. నేను సైట్లో జాబ్ చేయను, నేను ట్రైనీగా జాయిన్ అయినాను, ట్రైనీ ఇంజనీర్గా. ఓకే, ఇనీషియల్గా ట్రైనీ ఇంజనీర్. అండ్ నాకు పీపుల్ తోటి మాట్లాడడం, పీపుల్ తోటి డీల్ చేయడం మేబీ అది నాలో ఉండే స్ట్రెంగ్త్ అనుకుంటాను నేను. అది ఇట్ మేడ్ మీ కంఫర్టబుల్ వర్కింగ్ అమాంగ్ వర్కింగ్ క్లాస్ అంటే సైట్లో. ఇంకా ఒకటి సైట్లో ఆ రెస్పెక్ట్ వేరుంటుంది. సివిల్ ఇంజనీర్ కి మంచి రెస్పెక్ట్ ఉంటుంది. డబ్బుల గురించి మనం మాట్లాడదు, ఎందుకంటే ప్రకృతి మనకి వాట్ వి డిజర్వ్ ఇట్ విల్ ప్రొవైడ్ అస్. మనం ఎట్లా చేసుకుంటూ పోతుంటే అంటారు కదా భగవద్గీతలో, కృష్ణ అంటారు కదా,
నువ్వు కర్తవ్యం చేసుకో, రిజల్ట్ గురించి ఆలోచించా. ఆటోమేటిక్గా కూడా దేర్ ఆర్ మెనీ సివిల్ ఇంజనీర్స్ హూ గ్రూ ట్రెమెండస్లీ ఫైనాన్షియలీ ఆల్సో ప్రాస్పర్ అవుతారు. సో ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ వర్క్. కొంచెం మిస్టేక్స్ అవుతాయి, యాజ్ లాంగ్ ఎస్ ఐ డోంట్ రిపీట్ ద మిస్టేక్ ఇట్స్ ఫైన్. అట్లనే ప్రతి ఒక్కరు చేసిన తప్పు మళ్ళీసారి చేయకుండా ఉంటే చాలు. తప్పు చేయకుండా ఎవరు ఉండరు, ఎవ్రీ వన్ మేక్స్ మిస్టేక్. ఎంత టాప్ అయినా కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు. దే డోంట్, యాజ్ లాంగ్ ఎస్ దే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్ అండ్ డోంట్ రిపీట్ ఇస్ ఫైన్. రైట్. సార్, కంపెనీస్లో జాబ్స్ రావాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? అంటే వాళ్ళకు ఉండాల్సిన ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూయర్ అడిగే క్వశ్చన్స్ ఏంటి, నీకు ఏ స్కిల్ వచ్చు, నువ్వు అంటే వాళ్ళ జాబ్ రోల్కి ఎలా ఫిట్ అయి ఉంటాడు. ఇప్పుడు నాకు సైట్ ఇంజనీర్స్ కావాలి, నేను నా దగ్గరికి ఇంటర్వ్యూస్కి వచ్చిన వాళ్ళు నేను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను అనే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే ఓకే, కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. టెక్నికల్గా అతను నాలెడ్జ్ ఉందా లేదా, సెట్టింగ్. ఇప్పుడు కొత్తగా జాయిన్ సైట్ ఇంజనీర్ లెవెల్ సెట్టింగ్ అవుట్, ముఖ్యంగా డే టు డే ఆపరేషన్స్లో మార్కింగ్ అవుట్, సెట్టింగ్ అవుట్ అనేది ఎసెన్షియల్. అది వస్తుంది అనేసి ఓవరాల్గా అడుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూయర్, ఇప్పుడు నేను ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాను. ఐ వాజ్ ట్రైంగ్ టు లుక్ అతని వర్క్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ ఆర్ యాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్. అది మామూలు కన్వర్జేషన్లోనే ఈ క్వశ్చన్ లేదా ఇమోషనల్ రిలేటెడ్ క్వశ్చన్, ముఖ్యంగా అతను ఎలా గ్రో అయినాడు ఇంతవరకు, వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉన్న డీలింగ్, అతను కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ ఎలా ఉంది అనేసి, అవన్నీ. ఓకే, నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఐ టుక్ వన్ పర్సన్ యాజ్ అవర్ సైట్ ఫోర్ మ్యాన్. అతను ఏమన్నా, నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండే అన్నాడు. వాడిని తీసుకున్నాను నేను. అదేంటి సార్? అది నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ లేకుండే, అందుకే నేను ఇంకా కంటిన్యూ చేయలే, అందుకే తీసుకున్నాను. కానీ అతను ఫుట్బాల్ ప్లేయర్. రైట్. ఎనర్జీ మెయింటైన్ చేస్తారు. అతను ఫుట్బాల్ ప్లేయర్ అండ్ హీ వాజ్ హానెస్ట్. ఎందుకంటే ఇట్ వాజ్ అందరికీ బుకిష్ నాలెడ్జ్ అవసరం లేదు, సైట్లో ఉన్న నర్డ్ లెక్క ఉండాల్సిన అవసరం లేదు. హీ వాజ్ ఓపెన్. ఇంకొక అతను, ఐ వాంట్ టు సీ మై ఫ్యామిలీ గ్రో. సో అతనికి ఒక మనిషిలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది. అలాంటి ఉన్నప్పుడు అతను ఎక్కడైతే జాబ్లో ఉంటాడో హీ విల్ మేక్ షూర్ హీ విల్ డూ బెస్ట్ సో దట్ హీ కెన్ గ్రో ఇన్ దట్ జాబ్. లేకపోతే టైం పాస్గా వచ్చి వేసేసి, నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది, గివ్ మీ దిస్ సాలరీ, అట్లా యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మే నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్. ఆ టీంలో టీమ్ గ్రో కాదు, ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా ఎండ్ కాదు. దే మే బి క్వాలిఫైడ్ విత్ బట్ యాటిట్యూడ్ ఈస్ ఎసెన్షియల్. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో నాకు తెలియని ఎన్నో ఉంటాయి, కాంట్రాక్టర్కి నాకన్నా ఎక్కువ తెలిసి ఉండవచ్చు. అంటే అతను సిమిలర్ ప్రాజెక్ట్ చేసి ఉండొచ్చు, నేను నాకు ఈ టైప్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం ఉండవచ్చు. కాబట్టి వీ షుడ్ ఏబుల్ టు అందరితో కలిసి పని చేసుకోగలగాల, పని చేయించుకోగలగాల, వాళ్ళ నుంచి నేర్చుకోగలగాల. నాకు తెలీదు, ఓకే హౌ కెన్ వి ఫిక్స్ దిస్ వన్, అతనే ఐడియా ఇస్తాడు. ఎందుకంటే ఐడియా ఇది నా ప్రాబ్లం కాదు నీది అనేసి మనం యాటిట్యూడ్ చూపిస్తే వాడు కూడా నా ప్రాబ్లం కాదు నీ ప్రాబ్లం అని అట్లా ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవుతాయి. నీ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందంటే పీపుల్ మేనేజ్మెంట్ ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో ఈ ఫెయిల్ టు హ్యాండిల్ ద టీమ్ వెల్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ మేనేజర్ గురించి కంప్లీట్గా ఒక 30 minutes అట్లా మాట్లాడదామని రిమైనింగ్ ఈ ఫస్ట్ క్వశ్చన్స్ అని అడిగేస్తాను సార్. ఎందుకంటే బేసిక్స్ అనమాట, ఒక స్టూడెంట్స్ కానీ జాబ్స్ ఎలా రావాలి, ఈ ఈ సివిల్లో అసలు మనకు ఫ్యూచర్ ఉందా లేదని చాలా మందికి ఉన్న ఫస్ట్ మిత్ అదే కదా. సో అందుకని ఇవన్నీ అడిగేస్తా. ప్రాజెక్ట్ మేనేజర్కి వస్తుంది సార్. ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి అంటే ఎలాంటి కోర్సులే ఉన్నాయి సార్? ఎలాంటి అంటే త్రూ ఎక్స్పీరియన్స్ వస్తారా, లేదంటే ఎలాంటి ఏమైనా కోర్సులు ఉన్నాయా డైరెక్ట్గా ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వడానికి? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పిఎంసి ఆఫీసెస్ అని సపరేట్గా ఉన్నాయి. వాళ్ళు షెడ్యూలింగ్ కానీ లేదా ప్రాజెక్ట్ రిలేటెడ్ కాస్టింగ్ కానీ మైక్రో లెవెల్ వరకు వాళ్ళు షెడ్యూలింగ్ అని చేసి ఇస్తారు. నేను చెప్పే ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఆన్ సైట్. ఈ పిఎంసీలో ఉన్న వాళ్ళు దే ఓన్లీ ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్,
considering some ideal conditions or maybe worst scenario conditions, they will prepare the film. కానీ ఆన్ సైట్లో ఉండే ప్రాజెక్ట్ మేనేజర్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నాట్ నెసెసరీ, కొన్ని ప్రాజెక్ట్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఒక సెక్షన్కే ప్రాజెక్ట్ మేనేజర్ ఉండవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్టేట్లో ఒక హౌసింగ్ ప్రాజెక్ట్లో సే 500 హౌసెస్ ఉండొచ్చు, అందులో ఒక 20-30 హౌసెస్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉండొచ్చు. ఓవరాల్ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇంకెవరైనా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్లు ఉండవచ్చు. ఒక సెక్షన్ నేను చెప్పే ప్రాజెక్ట్ మేనేజర్ ఏ లెవెల్గానే ఉండని, తను 10 హౌసెస్ కానీ 100 హౌసెస్ కానీ హ్యాండిల్ చేస్తున్నా అని ఎవ్రీ డే అతను ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు, ఎన్నో ఇష్యూస్కి ట్రబుల్ షూట్ చేయాలి. రైట్. ఇప్పుడు ఫిక్స్ ది షెడ్యూల్ ఆఫ్ పిఎంసి ఆఫీస్ నుంచి వచ్చినా కానీ వీళ్ళదే ఇన్ హౌస్ పిఎంసి డివిజన్ ఉండవచ్చు, లేదా పిఎంసి కన్సల్టెంట్ సెపరేట్గా ఉండవచ్చు. ది విల్ ప్రొవైడ్, వాళ్ళు అన్ని ఇచ్చేది మ్యాక్రో లెవెల్లో ఇస్తారు. ఈ మైల్ స్టోన్స్ ఇవి అచీవ్ కాలి పీరియడ్లో. కానీ డే టు డే ఆపరేషన్, వీక్లీ షెడ్యూలింగ్ లేదా మంత్లీ షెడ్యూలింగ్, ఆ లెవెల్లో ఇతను ఫుల్గా కంట్రోల్ చేసుకొనేసేసి ట్రబుల్ షూట్ చేసేసేసి హౌ యూ కెన్ ఫిక్స్ ట్రబుల్ షూట్. అంటే ఇప్పుడు నేను వచ్చేటప్పుడు నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది, ఐ హ్యావ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ టు టాక్ టు యూ. రైట్. ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్ కానీ సైట్లో ఉండేవాళ్ళు ఇంకొకటి ఎన్నో వస్తాయి, యూ షుడ్ ఏబుల్ టు థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ అండ్ ఫైండ్ ఏ సొల్యూషన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రఘువరన్ బీటెక్ మూవీలో మీరు చూసే ఉంటారు, అంటే ఒక దగ్గర రావాల్సిన పిల్లర్స్ ఇంకొక దగ్గర వచ్చేస్తాయి. సో వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు, ఎవరైతే కన్స్ట్రక్షన్ బిల్డర్ ఉన్నారో అతనికి హ్యాండ్ ఓవర్ చేశారు. రెగ్యులర్గా ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఈవెన్ మార్నింగ్ టైంలో చూసుకుంటూ వెళ్తారు కదా. అలాంటి సినారియోస్లో తెలియకుండా వేరే వేరే ఆ ప్లాన్స్ చిన్న చిన్న మిస్టేక్లు జరిగి అలాంటి పెద్ద మిస్టేక్లు పెద్ద అయ్యేటప్పటికి పెద్దవి అయిపోతాయి. సో అలాంటి వాటిని ఎలా షార్ట్ అవుట్ చేయొచ్చు? ఏ ప్రాజెక్ట్ షురూ చేసి స్టార్ట్ చేయాల్సే ముందు ప్రాపర్గా ప్లాన్స్ స్టడీ చేయాలి ప్రాజెక్ట్ మేనేజర్. మైండ్లో ఉండిపోలే ఇంకా పిక్చర్ ఇట్లా స్కానర్స్ ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చాయి, స్కాన్ చేసుకోవాలి మెమరీలో, అంటే డీటెయిల్గా చదువుకోవాలా. కొన్నిసార్లు అవసరం వస్తే యూ షుడ్ ఏబుల్ టు, అతనికి ఆటోకేడ్ వస్తే యూ షుడ్ రీడ్రా దట్ ఆన్ హిమ్సెల్ఫ్. అదే డ్రాయింగ్ని తీసుకొని యూ షుడ్ ఏబుల్ టు రీడ్రా. అప్పుడు రీడ్రా చేసేటప్పుడు యూ మే స్పెండ్ 1 day 2 days టు కంప్లీట్ ద డ్రాయింగ్. బట్ వెన్ యూ రీడ్, అరే ఇది ఇక్కడ ఇట్లా రావద్దు కదా, యూ మే పికప్ ద డిస్క్రిపెన్సీ. ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో తేడా ఉంది కదా, యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. అట్లా డీటెయిల్ గా చేసి కదా, అంటే డ్రాయింగ్ చేయలేకుండా యూ షుడ్ ఏబుల్ టు స్టడీ ద డ్రాయింగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, టైం సరిపోదు అంటే నిద్రపోవద్దు, చదవాలా. అది చదువుకొని చేసినాం అనుకో, యూ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ద వాట్ హ్యాస్ టు బి ప్రొడ్యూస్. అది ఇట్ విల్ హెల్ప్ హిమ్ టు వెన్ ఈజ్ రన్నింగ్ వాకింగ్ అరౌండ్ ద సైట్, అతనికి తెలిసిపోతుంది అరే ఇది ఇక్కడ రావద్దు కదా, లేదా వాళ్ళు స్లాబ్ వేసా బాబు అక్కడ పైప్ ఒకటి రావాలా, మేక్ షూర్ ఇట్ ఈస్ దేర్ అనేసి. ఆల్రెడీ సూపర్వైజర్కి తెలుసు, అందరికి తెలుసు, బట్ హీ షుడ్ ఏబుల్ టు రిమైండ్ దెమ్. నేను చెప్పేశాను వదిలేశాను అని అంటే మిస్టేక్స్ అవుతాయి, మళ్ళీ రీవర్క్స్ అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. సో యూ షుడ్ బి విజిలెంట్ అండ్ ఇన్ఫార్మ్ చేయాలి. ఏమంటారు, ఆ మెటీరియల్ వేరు, ప్రాజెక్ట్ మేనేజర్ మెటీరియల్ ఈస్ డిఫరెంట్. స్థాయి అంటాం మనం, ఆ స్థాయి కానీ స్థాయి ఆ పొజిషన్, దానికి ఉండే వాల్యూనే వేరు అసలు. సార్ ప్రాజెక్ట్ మేనేజర్గా మెయిన్ ఎవరైనా ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి వచ్చేది బడ్జెట్. ఒక ప్రాజెక్ట్ వాళ్ళ చేతికి వచ్చినప్పుడు ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలాగ అవ్వచ్చు, ఎలా దాన్ని డిజైన్ చేయాలనేది ఫస్ట్ వాళ్ళకి ఉండే టాస్క్. సో ఎలా ఎసెన్షియల్ చేస్తారు సార్ వాటిని? బాస్ తెలుసు ఇది 100 రూపాయలకి అవుతుంది అనేసి, బాస్ ఓన్లీ 90 రూపాయలు 80 రూపాయలు ఇస్తాడు బడ్జెట్. ఓకే, ఎందుకంటే అతను కూడా బఫర్ ఉంచుతాడు, సంథింగ్ గోస్ రాంగ్ హీ క్యాన్ టాప్ అప్. ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ మోర్ స్మార్ట్. నేను 60-70 రూపాయలు ఎలా చేయాలని అప్పుడే వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. ఎస్, నేను ఇప్పుడు ఇట్లా అరే 100 రూపాయలది 80 రూపాయలు ఇచ్చిన 80 రూపాయలని 60-70 రూపాయలకి ఎలా చేయొచ్చు అని అంటే అక్కడనే అతను ఆప్టిమైజ్ చేయాలి ప్రతిదీ. వాల్యూ ఇంజనీరింగ్ ఆల్టర్నేటివ్ చూడాలా, ఎట్లా తక్కువ కాస్ట్లో చేస్తాను. తక్కువ కాస్ట్ అంటే ఈజ్ నాట్ అండర్ పేయింగ్ ఎనీ వన్.
ఎందుకంటే ఈ ఒక్క వర్క్ లో మనం అండర్ పే చేసాం అనుకో, నెక్స్ట్ వర్క్ అతను రాడు, నెక్స్ట్ డే రాడు ఆ వర్కర్ గిట. యూ షుడ్ బి హ్యాపీ, బట్ అతను సంతోషంగా తృప్తిగా యూ షుడ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దెన్ ద నార్మల్ ప్రొడక్టివిటీ రేట్. ఆ రకంగా చేయాలి. ఇంకా వాళ్ళు ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి ఇతను మేక్ షూర్ అన్ని రిసోర్సెస్ ఇతను అరేంజ్ చేయగలగాల. లేదు నేను నా సూపర్వైజర్కి చెప్పాను, అతను అరేంజ్ చేయలేదు, అందుకే ఒక డే లాస్ అయినా. ఆ సూపర్వైజర్ ఎవరు తప్పు చేసినా కానీ, అంటే ఒక కుటుంబంలో సాధారణంగా ఎవరు తప్పు చేసినా కానీ ఒక పెద్ద మనిషి బాధ్యత అనేసి అన్నట్టు, అట్లా ఆ ప్రాజెక్ట్ మేనేజర్ బాధ్యత. ఎవరు తప్పు ఎక్కడి నుంచి తప్పు అయినా ప్రాజెక్ట్ మేనేజర్ అకౌంటబుల్, నాట్ జస్ట్ రెస్పాన్స్, ఈజ్ అకౌంటబుల్, ఆన్సరబుల్. సో అన్ని ట్రబుల్ షూట్ చేసుకుని ఫోర్సీ చేయాలి. ముఖ్యంగా ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండాల్సింది ఒక తల్లి లెక్క వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుతుంది అట్లా ఉండాలి. అప్పుడే నాకు చాలాసార్లు కొన్నిసార్లు బజార్కి వెళ్ళేటప్పుడు ఏదైనా కుక్క వెనుకబడినా కానీ షీల్ ప్రొటెక్ట్ ద చైల్డ్. వాడు తిన్నాడా లేదా అనేసి చూస్తుంది, వాడు ఇంకా రాలేదా, అంత కేర్ తీసుకోవాలి. ఆ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటేనే ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. సైట్ లో ఉన్న వాళ్ళందరి మీద అదే కన్సర్న్ ఉండాలంట. నిత్యం కొట్టేటప్పుడు కొట్టాలా, కొట్టేటప్పుడు కొట్టాలి, పిండేటప్పుడు పిండాలి. అట్లా అనేసి మనం వీక్ ఉండనక్కర్లేదు, బట్ హీ షుడ్ బి సో కేరింగ్ అండ్ కాన్షియస్. బేసిక్గా సార్ అంటే పెద్ద పెద్ద సైట్లో కానీ అంటే మెత్తగా ఐ మీన్ సాఫ్ట్గా ఉంటే, సాఫ్ట్గా స్మూత్గా ఉంటే అసలు పనులు జరగవు. ఒక రూడ్గా ఎంత హై లెవెల్లో ఉన్న రూడ్గా కొద్దిగా హై పిచ్తో మనం మాట్లాడితేనే పనులు చేస్తారు అని చాలా వరకు అంటూ ఉంటారు సార్. అది నిజమేనా? అట్లా ఉన్నారు చాలా డిపార్ట్మెంట్స్లలో, అలా మనుషులు ఉంటారు, సీనియర్స్కి అలా మిస్బిహేవ్ చేస్తుంటారు. మనకి అది నడవదు. ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే అది నడవదు. అట్లా అనేసి నువ్వు ఎప్పుడు మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడ గట్టిగా అనాలా అప్పుడు గట్టిగా అనాలా, ఎప్పుడు బుజ్జగించాలో అప్పుడు బుజ్జగించాలి. ఎప్పుడు అప్రిషియేట్, ముఖ్యంగా మంచిగా మాట్లాడి రిలేషన్షిప్ డెవలప్ చేసుకోగలిగితే, రిలేషన్ అనేది మనం పోయి ఇట్టి దాల్సిన అవసరం లేదు. వాళ్ళేమిటి కలిసి మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ మనం మాట్లాడే తీరు వాళ్ళకి మనసుకి నచ్చాలా. వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఏ వ్యక్తితోటైనా మనము వాళ్ళ మనసుకి నచ్చేటట్టు మాట్లాడినాం అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళ తరఫు నుంచి రెసిప్రొకేట్ అవుతుంది. రైట్. వర్క్లో కూడా మనం ఇది ఇట్లా చేయాలంటే అతన్ని మనం వర్క్లోకి తీసుకున్నాం, లేదా మన బాస్ అతన్ని వర్క్లోకి మన కోసం వర్క్ చేయడానికి పంపించినారంటే అతనికి ఆ వర్క్ తెలుసుంటుంది అని అనుకోవాలి. తెలియకపోతే మనకు తెలుసుంటే వాళ్ళకి చెప్పాలా. ఆ రిలేషన్షిప్లో మనం వర్క్ చెప్పించామనుకో, యాటిట్యూడ్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఏమంటారు, నేనేం తక్కువ కాదు అనేసి ఉంటుంది. మనం యాటిట్యూడ్ రాంగ్ యాటిట్యూడ్ చూపించామనుకో, వాళ్ళు కూడా రాంగ్ యాటిట్యూడ్, ఇంకా డిప్లొమాటిక్ గా అవాయిడ్ కూడా చేస్తారు, డిప్లొమాటిక్ వర్క్ కూడా చేయరు. ఓకే, 5 అయిపోయింది నేను వెళ్ళిపోవాలంటారు. అదే రిలేషన్షిప్ అనుకో 7 వరకు కూడా పని చేస్తాడు, వాలంటరీగా పని చేస్తాడు టీమ్ మెంబర్స్ కానీ. ముఖ్యంగా సైట్ లో ఉన్న వాళ్ళకి దిర్ ఇస్ నో టైం, రాత్రి బగులు అయినా కానీ చేసుకోవాలా. మోస్ట్లీ కొన్ని ఐ మీన్ స్లాబ్స్ అవి వేసినప్పుడు మోస్ట్లీ ఈవినింగ్ టైంలోనే పెడతా ఉంటారు. ఈవెన్ స్టార్టింగ్ మార్నింగ్ 10 నుంచి నైట్ ఎంత అవుతుందో కూడా తెలీదు. ఆ టైం అంతా వాళ్ళు కంటిన్యూ చేసుకున్నాలా. కొన్ని వర్క్స్ కంటిన్యూగా, ముఖ్యంగా మాస్ కాంక్రీట్ అనుకో, కంటిన్యూగా చేస్తూ ఉంటారు. అన్లెస్ ఒక జాయింట్, కన్స్ట్రక్షన్ జాయింట్ వచ్చేంత వరకు కానీ వాళ్ళు కంటిన్యూగా చేసుకుంటూ పోతారు. కాబట్టి అవన్నీ కావాలి అంటే మంచి రిలేషన్షిప్ ఉండి మంచిగా మాట్లాడగలగాల. మనకు వర్క్ తెలియకున్నా కానీ ఎదురు వాళ్ళ నుంచి తెలుసుకోవాలి. అండ్ ఒక్కటి ఏంటంటే నాకు తెలుసు అనేసి బిహేవియర్ ఉండొద్దు. రైట్ సార్, నాకు ఒక డౌట్ సార్. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఆర్కిటెక్చర్ అనేవాడు కొన్ని డిజైన్స్ ఇస్తారు, అవి ఈ సివిల్ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గరికి, బిల్డర్స్ దగ్గరికి, సివిల్ ఇంజనీర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అది కొద్దిగా బాగా వైరల్ అవుతుంది సార్. ఇలా ఎలా కడేస్తారు,
వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ఎలా అనుకో వీళ్ళు సపోర్ట్ వేసి కట్టడం, అంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్ కి దీనికి తేడా వచ్చేస్తుంది. సో అట్లాంటివి అవుతాయి సార్ అవి. అట్లేం కాదు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ అది. ఆర్కిటెక్ట్ ఎలా ఇచ్చినా అదే షేప్ లో దానికి స్ట్రెంత్ ఇచ్చిస్తాడు స్ట్రక్చరల్ ఇంజనీర్. గ్రేట్. ఎవరైతే స్ట్రక్చరల్ ఇంజనీర్ కాదో అతను భయపడేసేసేసి సపోర్ట్ కిట్ ఇస్తుండొచ్చు. నేను 7 feet 8 feet క్యాంటిలివర్స్ డిజైన్ చేసిన ఉన్నాయి. కొన్ని క్యాంటిలివర్డ్ వితౌట్ సపోర్ట్, కొన్ని క్యానపీస్ ఈవెన్ 8 meters వరకు క్యానపీస్ స్టీల్ స్ట్రక్చర్లో క్యానపీస్ డిజైన్ చేశాను. ఎంట్రన్స్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో స్టీల్ క్యానపీ. కాబట్టి ఎట్లన్నా నుండి ఆర్కిటెక్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ విల్ గివ్ ఇట్ స్ట్రెంత్. ఇంకొకటి మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సార్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అండర్ గ్రౌండ్ వేస్తారు కదా, ఆ స్ట్రక్చర్స్లో దగ్గరగా ఉంటాయి సార్ ఆ రాడ్స్. అయితే రాడ్స్ చాలా దగ్గర కడతారు. ఈవెన్ ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది, ఈ రాడ్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, అప్పుడే ఆ కాంక్రీట్ మిక్స్ స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఇంకా దగ్గరగా ఉంటుంది. అలాంటి సినారియోస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా? అది డిపెండ్ ఆన్ ద డిజైన్. అన్లెస్ కోర్స్ అగ్రిగేట్ సైజ్ చిన్నగా చేయడం కానీ లేదా ఫైబర్ కాంక్రీట్ వాడడం వలన అట్లా క్లోజ్ స్పేసింగ్, అదర్వైజ్ మినిమం స్పేసింగ్ సో దట్ కాంక్రీట్ ముఖ్యంగా అగ్రిగేట్ షుడ్ ఏబుల్ టు ఫ్లో త్రూ. అంత స్పేస్ అయితే ఉండాలి. బట్ నేను ఈ గ్యాప్ ఉన్నవి కూడా చూసాము. సో అలాంటి వాటి వల్ల ఇఫ్ అక్కడ అంత స్ట్రాంగ్ ఉండదు, కాంక్రీట్ అనేది అంత గట్టిగా పట్టుకోదు. సో అంత హై రైజ్ బిల్డింగ్ అలాంటి కేసెస్ లో ఏమన్నా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అని చూసాను. అది డైరెక్ట్ గా చూసాను. అట్లా భూమి లోపల ఉన్నది అది కంటి కాన్ రాలేదు అనుకో, మనం ఏం చేయలేము. బట్ మామూలుగా కాలమ్స్ లో అయితే మనం విజిబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కేసింగ్ చేస్తారు, మళ్ళీ కార్బన్ షీటింగ్ చేస్తారు, లేదా జాకెటింగ్ అనేసి స్టీల్ ప్లేట్స్ పెట్టేసి క్లోజ్ చేస్తారు టు స్ట్రెంగ్తెన్ దట్ కాలమ్. అదర్వైజ్ కేర్ తీసుకోవాలండి. రీవర్క్ ఇస్ ఆల్ దట్ ఈస్. ఏ బిల్డర్ ఏ ఓనర్ కానీ ఇంకెవరు దే వోంట్ ప్రొవైడ్ ఎక్స్ట్రా ఫండ్స్ ఫర్ సచ్ రెమెడీస్. కాబట్టి ఫస్ట్ టైం డిజైన్ ప్రాపర్గా ఎక్స్పెక్ట్ చేసుకుంటే రీవర్క్స్ లేకపోతే అక్కడనే డబ్బులు మిగిలేదు. ఓకే సార్, ఈ లైన్ ఎట్లా ఉంటుంది సార్? ఒక ప్రాజెక్ట్ బిల్డర్ ఒక ప్రాజెక్ట్ ఒక ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి డిజైన్ చేసుకున్న దగ్గర నుంచి ఎలా ఉంటుంది సార్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ దగ్గర? ఓకే, కన్సిడరింగ్ ఓనర్ హ్యాస్ ఎంగేజ్డ్ an architect, they have developed their design, or engaged a structural consultant, they have completed the design. ప్రాజెక్ట్ మేనేజర్కి వచ్చింది. ఓకే, సాధారణంగా డిజైన్ స్టేజ్లోనే కొన్ని ప్రాజెక్ట్స్లలో ప్రాజెక్ట్ మేనేజర్ని అప్పుడే ఎంగేజ్ చేసుకుంటారు. ఓకే, పర్మనెంట్ స్టాఫ్ మెంబర్ కాకుండా ఆ ప్రాజెక్ట్ కోసం కావాలంటే they normally recruit that project manager initially. They assign that so that he coordinates with consultants, all the consultants from day one. అది చేసేటప్పుడే అతను రెగ్యులర్గా డ్రాయింగ్స్ వచ్చినప్పుడు స్టడీ చేసేసేసి దెన్ దే షేర్ ద బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడు డిస్కషన్స్లలో ఉండేసేసి క్లయింట్ ఇన్పుట్స్ అందరి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఇస్ ద కీ. అతను కోఆర్డినేట్ చేస్తాడు స్ట్రక్చరల్ ఆర్కిటెక్ట్ తోటి కానీ, లేదా ఎన్వైరన్మెంటల్ కన్సల్టెంట్ తోటి కానీ, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ తోటి కానీ, లేదా జియోటెక్ కన్సల్టెంట్ తోటి కానీ, క్లయింట్ తోటి కానీ, కొన్నిసార్లు కౌన్సిల్ అదే కౌన్సిల్ మున్సిపాలిటీస్, లోకల్ అథారిటీస్ వాళ్ళతో కానీ, వేరే డిపార్ట్మెంట్ ఈజ్ ద కీ పర్సన్. ఎవరైనా తీసుకొచ్చి ఇప్పుడు ఒక పోస్ట్ బాక్స్ అనుకుందాం, అతన్ని ప్రతి ఒక్కరు వచ్చి అందులో వేసేస్తారు. ఇతను యూ షుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఎవ్రీథింగ్, కమ్యూనికేట్. ఓకే, నాట్ జస్ట్ డెలివరింగ్ బట్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు ద అదర్ పర్సన్. బహుశా ఇట్లా అంటే నా మైండ్లో నెట్వర్కింగ్ అనేసి ఇంటర్నెట్ వచ్చినాక నెట్వర్కింగ్ ఇట్లా ఒక డాట్ నుంచి ఎన్నో నెట్వర్కింగ్ అయిపోతుంది కదా. ప్రాజెక్ట్ మేనేజర్ అందరితో కోఆర్డినేట్ చేసి హీ షుడ్ మేక్ షూర్ ప్రాజెక్ట్ ఈస్ గ్రోయింగ్ సక్సెస్ఫుల్లీ ఆర్ కంప్లీటింగ్ సక్సెస్ఫుల్లీ. రైట్ సార్. సార్ ప్రాజెక్ట్ మేనేజర్కి పేయింగ్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఓకే, కొన్ని కంపెనీస్ మంచిగా పే చేస్తుండొచ్చు, బట్ కొన్ని సైట్లలో కూడా ఇవన్నీ Naukri.com కూడా చేశాను. ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి పర్ యానం 12 lakhs నుంచి కొన్ని కంపెనీస్లో చేశాను
దే ఆర్ గెటింగ్ అప్ టు 90 lakhs. బా. సో దేర్ ఆర్ ఆపర్చునిటీస్, నాట్ దట్ ఇట్స్ అండర్ పేడ్. ఓకే, మనం మంచి గ్రో అవుతున్నాం అనుకోండి, ఇక్కడ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్ట్స్, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఎర్నింగ్స్, వీ కెన్ ఆల్వేస్ టాక్ టు ద బాస్. దీస్ ఆర్ ద మార్కెట్ స్టాండర్డ్స్ అండ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ అండ్ అట్లా మనం కమ్యూనికేట్ చేసేసి నెగోషియేట్ చేయగలిగితే మంచి. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు మనకి ఇవ్వాలి అంటే మనం ఏం వాళ్ళకి ఇచ్చామనేసి ఉంటుంది. మనం ఫస్ట్ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తే ఇంటర్వ్యూలో నేను ఫస్ట్ జాబ్కి పోయినప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతుండొచ్చు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అనేసి, లేకపోతే ఎంప్లాయర్ మైండ్లో ఐ వాంట్ టు పే దిస్ మచ్ ఫర్ దీస్, అతని ప్రొడ్యూస్ చేయగల, షుడ్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్, ఆన్ అజ్యూమింగ్ వేరే పారామీటర్స్ అన్నీ ఇతని కంట్రోల్లో లేకున్నా కానీ, బట్ దే ఆర్ కరెక్ట్గా అవుతున్నాయి అనుకున్నా కానీ, ఓకే, ఇతని రోల్లో ఉన్నది ఎగ్జిక్యూషన్లో కానీ ఎంత టైంలో అది కంప్లీట్ చేయాలా, అవన్నీ చేయగలిగిన క్వాలిటీలో మెయింటైన్ చేయడం కానీ, కాస్ట్ సేవింగ్లో కానీ, నాట్ కాస్ట్ కటింగ్, కాస్ట్ సేవింగ్. ఓకే, కాస్ట్ సేవింగ్ అంటే నేను ఎట్లా అంటానంటే ఆప్టిమైజేషన్ అండ్ వాల్యూ ఇంజనీరింగ్. ఏ రకంగా అంటే ఈ పర్టికులర్ థింగ్, ఇది ఈ బ్రాండ్ సేమ్ ఫీచర్స్ వేరే బ్రాండ్లో తక్కువకు దొరుకుతుంది. సో అతను బ్లైండ్గా కన్సల్టెంట్ ఇచ్చింది కాకుండా, యూ షుడ్ ఏబుల్ టు హ్యావ్ మార్కెట్ నాలెడ్జ్, పర్టికులర్ ది ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ మార్కెట్లో ఆ ప్రోడక్ట్కి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి. మామూలుగా ఐ లవ్ టు గో టు ఎగ్జిబిషన్స్. ఓకే, ఇక్కడ మన ఇండియాలో అన్ని స్టోర్స్ రాలే, కానీ ఇప్పుడు నేను బోట్స్వానాలో పెద్ద పెద్ద వేర్ హౌసెస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ సంబంధించి. అవునా? అంటే ఐ యూస్ టు వాక్ మైసెల్ఫ్. వర్క్ షాప్ టైప్స్ సార్ అది? వర్క్ షాప్ కదా, సేల్స్. ఓకే ఓకే ఓకే, ఇక్కడ టైల్స్ షాప్ సపరేట్ గా, లేదా శానిటరీ ఫిట్టింగ్, అది చిన్న ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, మనం అడిగింది చీజ్ తీపిస్తాడు. ఇక్కడైతే వేరే హౌస్ లో అన్ని డిస్ప్లే ఉంటాయి, అన్ని దొరుకుతాయి. నేనే వాక్ చేస్తుంటాను, ఇది దీని ప్రైస్ ఇది, దాని ప్రైస్ ఇది, ఓకే. ఆ రకంగా ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్కి ఎదగాలనుకున్నా కానీ, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళ దే షుడ్ కీప్ దెమ్ అప్డేటెడ్ విత్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. అన్ని పోయి చూసుకొని చేసి, ఇది కూడా ఉందా, అరే ఇది కూడా వాడచ్చు కదా, మనం ఎన్నో ఐడియాస్ వస్తుంటాయి. అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలిగితే, then when he's in the meetings with the consultants also, or with the client, he will able to suggest alternatives. Value engineering అక్కడ వస్తుంది. దీని ఇట్లా కాదు, మనం ఆప్టిమైజేషన్ ఫీల్డ్లో లేదు, ఇక్కడ 4 columns చేస్తున్నాము, కానీ దీనివల్ల we can avoid these columns and have this cantilever. Okay, what is the cost saving? Alternative గా కాస్ట్ సేవింగ్ లేదు, మనం ఈ అడిషనల్ కాలమ్స్ పెట్టినందుకు బీమ్ డెప్త్ తగ్గుతున్నది, స్టిల్ వీఆర్ సేవింగ్ ఆ క్యాంటిలివర్ కాకుండా మనం ఈ రకంగా వీ కెన్ హైడ్ ద కాలమ్ ఆల్సో అనేసి ఆ సిచ్యుయేషన్ బట్టేసేసి అతను ఆ రకంగా చేసాను. బ్లైండ్ గా వచ్చింది ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేయకుండా అతను ఆప్టిమైజేషన్ కానీ వాల్యూ ఇంజనీరింగ్ లా కాంట్రిబ్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయర్ అతనికి క్రెడెన్షియల్స్ పెరుగుతాయి, అది క్రెడిబిలిటీ పెరుగుతుంది, ఎంప్లాయర్ విల్ బి ఇంప్రెసివ్. అక్కడ లేకపోతే వేరే వాళ్ళు కూడా విల్ బి లుకింగ్ అరౌండ్ గుడ్ టీమ్ మెంబర్స్, పికప్ చేసుకుంటారు. మోస్ట్లీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్, ఒక రీజియన్ ఉన్నప్పుడు త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ దే విల్ పిక్ పీపుల్. వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్లో Naukri.com ఇలాంటి సైట్ల నుంచి అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూలో మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగితే, నేను చెప్పాను కదా, నేను అందులో కొన్ని వెబ్సైట్లో చేశాను, 12 lakhs to 90 lakhs, ఇట్స్ బిగ్ రేంజ్, వీ కెన్ ఫిట్ ఇన్ ఎనీవేర్. డబ్బులకు కొరత లేదా, అండ్ మనం ప్రొడ్యూస్ చేయగలగాల, వీ షుడ్ ఏబుల్ టు గివ్ డెలివర్ ద రిజల్ట్స్, టైంకి కంప్లీట్ చేయగలగాల, అండ్ పీపుల్ని హ్యాండిల్ చేయగలగాల, కాస్ట్ సేవ్ చేయగలగాల ప్రాజెక్ట్కి. సార్ అంటే మీరు ఒక బుక్ కూడా రాశారు సార్, కంప్లీట్గా సివిల్ ఇంజనీర్స్ గురించి, ప్రాజెక్ట్ మేనేజర్స్ గురించి. దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటి సార్? నేను ఆ బుక్లో నేను ఏ రకంగా హ్యాండిల్ చేశాను, డిఫరెంట్ మీ ఎక్స్పీరియన్స్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మామూలుగా ఒక 5 stages అంటారు.
5 స్టేజెస్ అనుకుందాం. ఇనిషియేషన్, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఇనిషియేషన్, ప్లానింగ్, దెన్ ఎగ్జిక్యూషన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ క్లోజింగ్. కానీ నా దృష్టిలో అది ఒక బ్రాడ్గా ఎన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే దీస్ ఆర్ ద 5 areas ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. నా దృష్టిలో దేర్ ఆర్ 10 areas, 10 functions ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఓకే. అండ్ ఫండమెంటల్స్కి వచ్చినప్పుడు దేర్ ఆర్ 20 fundamentals ఫర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. Okay, ఆ 5 are elaborated into 10. These 10 are again subdivided into 20 aspects. Okay. Okay. ఆ రకంగా డిఫరెంట్ ఈ 10 fundamentals అంటే ఒకటి ప్రాజెక్ట్ ఇనిషియేషన్, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అండ్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్. ఓకే. దెన్ ప్రాజెక్ట్ బడ్జెటింగ్, ఓకే, ప్రాజెక్ట్ ఎస్టిమేట్, ప్రాజెక్ట్ కాస్టింగ్, దెన్ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్, ఓకే, దెన్ రిసోర్స్ మేనేజ్మెంట్, దెన్ క్వాలిటీ కంట్రోల్, దెన్ డాక్యుమెంటేషన్, దెన్ కమ్యూనికేషన్. ఒక డాక్యుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి. మళ్ళా ప్రాజెక్ట్ క్లోజర్ అండ్ హ్యాండ్ ఓవర్. డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫంక్షన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ అనే అతను అవన్నీ ఇన్వాల్వ్ అయ్యాడు. మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకా ఫర్దర్గా డివైడ్ అయినప్పుడు క్వాలిటీ కంట్రోల్లోనే కాకుండా రిసోర్స్ మేనేజ్మెంట్ అనమాట. రిసోర్స్ మేనేజ్మెంట్లో మిషనరీ మేనేజ్మెంట్, ఓకే, ఓకే, మళ్ళీ మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్, మళ్ళీ మెటీరియల్ మొబిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్, మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కేటగిరీ. ఈ రకంగా 20 divisions. అండ్ ఐ హావ్ ఎలాబొరేటెడ్ లాట్ అండ్ ఇన్ డీటెయిల్ ఈ బుక్లో టువర్డ్స్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ అనేసి ప్రాక్టికల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. రైట్ సార్. బుక్ అయితే చాలా, అవుట్లుక్ అయితే చాలా బాగుంది సార్. అంటే ఇక్కడ మీరు మధ్యలో కొన్ని థీమ్స్ పెట్టారు సార్. అంటే ఒక బర్డ్ తన నెస్ట్ని క్రియేట్ చేస్తున్నట్టు. అది అంటే జనరల్గా అది సివిల్ వాళ్ళు వాళ్ళ ఏమంటారు కొత్త ఇన్నోవేటివ్ థింగ్స్ డెవలప్ అయ్యేలా ఉండాలని పెట్టారు అది మధ్యలో. కన్స్ట్రక్షన్ అనేది ఇగో సార్, ఈ పిక్ చాలా బాగుంది. అంటే ఈ ఒక సివిల్ వాళ్ళకి అనేది చూస్తూ ఉంటే ఒక ఇన్నోవేటివ్గా ఎలా చేయవచ్చు అనే ఐడియా ఫస్ట్ మనకి ట్రిగర్ అయిపోద్ది మైండ్లో. కొన్ని న్యాచురల్గా వస్తాయి. దేర్ ఆర్ న్యాచురల్ థింగ్స్. అండ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక న్యాచురల్ థింగే ప్రతి లివింగ్ బీయింగ్కి. అవును. యాంట్ కానీ యాంట్ హిల్స్ కూడా అవన్నీ తయారైనవి అంటే టెర్మైట్స్ చేసినాయి అంటే యాంట్ హిల్స్ అది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రక్చర్. అది కూడా అంటే ఎంత వర్షం వచ్చినా సరే ఉన్నది ఎరగొట్టాలన్నా కానీ చాలా కష్టం. అంత ఈజీగా హ్యామర్ తోటి కూడా ఎరగొట్టాలేము. ఓకే, అట్లా న్యాచురల్గా ఇప్పుడు నేను ఇందులో ఈ పర్టికులర్ బుక్లో వీవర్ బర్డ్ హౌ దే బిల్డ్ దేర్ నెస్ట్ అండ్ టు ఇంప్రెస్ ఇట్స్ మేట్. రైట్. ఇల్లు బాగలేకపోతే ఇల్లుని విరగొట్టేసేసి రిజెక్ట్ చేస్తుంది లేడీ బర్డ్ వచ్చి. అవునా? కట్ చేసి పడేసేస్తుంది. అండ్ సో సివిల్ ఇంజనీర్ షిల్ మేక్ షూర్ దేర్ ప్రాజెక్ట్ ఈస్ నాట్ రిజెక్టెడ్ ఆర్. ఆ దృష్టిలో అవి న్యాచురల్గా అవి కడతాయి. బట్ దే షుడ్ మేక్ షూర్ ఇట్ ఇంప్రెసెస్ ద మేట్, అంటే క్లయింట్ అనుకుందాం. ఫీమేల్ బర్డ్ ఏదైతే ఉందో అది క్లయింట్. మనం చేసేది షుడ్ బి అక్సెప్టబుల్ టు దట్ టు ఎవరీవన్. దానికి కావాల్సిన స్కిల్స్ ఏమనుకుని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఇవన్నీ స్కిల్స్లలో హౌ కాంటాక్ట్ మనం డ్రాఫ్ట్ చేసినప్పుడు కూడా వాట్ ఆర్ ద క్లాజెస్ వీ షుడ్ టేక్ నోట్ ఆఫ్. లేదా ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు కూడా వాట్ స్పెసిఫికేషన్స్ వీ షుడ్ హైలైట్ సో దట్ వీ గెట్ ద రైట్ ప్రోడక్ట్. ఓకే, నెగోషియేషన్ చేసేటప్పుడు కూడా మన దగ్గర ఎన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి టు నెగోషియేట్. ఒకవేళ మనం ఎక్కువ రేట్ ఇస్తున్నామంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ హౌ వీ క్యాన్ మినిమైజ్ దట్ ఇంపాక్ట్. రైట్. ఓకే, ఓకే, మినిమైజ్ ఏమైనా ఎట్లా అంటే ఓకే 12 days అయ్యే వరకు 10 daysలో చేద్దాం, 2 days నాకు సేవ్ అవుతుంది. ఎవ్రీ డే ఇస్ ఏ సేవింగ్. అండ్ కాస్ట్ సేవింగ్లో కూడా ఓవరేజ్ తగ్గుతుంది. కొన్నిసార్లు ప్రాజెక్ట్ జల్దీ కంప్లీట్ అయిపోతే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, డబుల్ పేమెంట్ అర్లీగా రావచ్చు, దాని ఇంట్రెస్ట్ సేవింగ్ అవన్నీ తగ్గుతాయి అనేసి.
ఇంకా టైం టు టైం ఎగ్జిక్యూట్ చేసుకుంటా, టైం టు ఎవ్రీ మంత్ షెడ్యూలింగ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎవ్రీ మంత్ ఉందనుకో, మేక్ షూర్ వీ బుక్ ఆల్ ద వర్క్స్ డన్. ప్రాజెక్ట్ మేనేజర్ అది అక్కడ ఏదో పుష్ చేసుకుంటూ పోవడమే కాకుండా యూ షుడ్ ఏబుల్ టు బిల్ ఆల్ ద వర్క్ కంప్లీటెడ్. ఓకే, యాక్సెప్టబుల్ స్టాండర్డ్. ఒకవేళ కొన్ని చోట్ల ప్రాజెక్ట్స్లో టు ఇన్వాయిస్ ఎనీ బిల్ ఎనీ వర్క్ ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ద క్వాలిటీ ఇన్స్పెక్టర్. సో యూ షుడ్ మేక్ షూర్ ఈ కోఆర్డినేట్స్ విత్ దేమ్, గెట్ ఇట్ సర్టిఫైడ్. లేకపోతే చాలా ప్రాజెక్ట్స్లలో ఐ హావ్ కమ్ అక్రాస్ సమ్ కాంట్రాక్టర్స్ హూ ఆర్ కంప్లైనింగ్ దట్ దే ఆర్ నాట్ గాట్ పెయిడ్. ఎందుకు అంటే నాన్ కన్ఫర్మిటీ రిపోర్ట్ అనేసి ఉంటాయి. ఓకే ఓకే, వర్క్స్లో మిస్టేక్స్ ఉంటాయి. వెన్ దే ఇన్స్పెక్ట్ దే మేక్ ఇష్యూ నాన్ కంప్లైన్స్ ఆర్ నాన్ కన్ఫర్మిటీ రిపోర్ట్ అని ఇష్యూ చేస్తారు. అది ఆ ప్రాజెక్ట్ మేనేజర్ షుడ్ మేక్ షూర్ అవన్నీ ఫిక్స్ చేసేసి మళ్ళీ షుడ్ గో బ్యాక్ టు ద కన్సల్టెంట్ అండ్ రైట్ అథారిటీ టు గెట్ ఇట్ రీవెరిఫైడ్, రీసర్టిఫైడ్, సో దట్ యూ కెన్ క్లెయిమ్. డబ్బులు కరెక్ట్గా వర్క్ చేసి డబ్బులు చేసుకున్నాను అనుకో, ప్రాజెక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. ఒక క్లయింట్ డబ్బులు ఇస్తలేడు అని అంటే అది డిఫరెంట్ వే టు హ్యాండిల్. బికాస్ కాంట్రాక్చువల్లో మనం కాంట్రాక్ట్ సైన్ చేస్తాం కదా, లేదా మనం కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కూడా దేర్ ఆర్ ప్రాపర్ క్లాజెస్ హౌ టు ప్రొటెక్ట్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ద పార్టీస్. అవి ఫాలో అవ్వచ్చు. అదర్వైజ్ ప్రతి వర్క్ రీవర్క్ కాకుండా ఫస్ట్ టైం కరెక్ట్ చేసేసి ఏమేమి వర్క్ చేశామో అది అన్ని బిల్ చేసుకోగలిగితే దెన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటుంది, ముఖ్యంగా కాంట్రాక్టర్ కానీ బిల్డర్ కానీ. సార్, ఒక డైరెక్టర్ కంపెనీకి డైరెక్టర్గా ఉంటున్నారు. సో మీకు ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేస్తుంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే ప్రాజెక్ట్ మేనేజర్ కంటే సర్టెన్ ఈ థింగ్స్ అని ఉంటాయి. ప్రాజెక్ట్ మేనేజర్ ఒక కంపెనీ డైరెక్టర్ అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ బర్డన్స్ ఉంటాయి. ఎలాంటి ఏదైనా బిల్స్ వచ్చినాయి అనుకోండి, అందులో డిస్క్రిపెన్సీస్ లేవు, అది చెక్ చేసుకుంటాను నేను. అంటే వాళ్ళ 10 million క్లెయిమ్ చేశారు అనుకోండి, ఆ 10 million వర్క్స్ రియల్గా అయినాయా, ప్రాపర్గా అయినాయా, అప్రూవల్స్ ఉన్నాయా, అంటే ఇప్పుడు నాన్ కన్ఫర్మసీ రిపోర్ట్ అన్నాను, అన్నీ అవన్నీ క్లియర్ అయినాయా, అవన్నీ చెక్ చూసుకునేసినాకనే అది చేస్తాం. ఇంకా ప్రాజెక్ట్స్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చేరుకున్నదా, సో దట్ ద వర్క్ కెన్ గో స్మూత్లీ. ఇప్పుడు కన్సల్టెన్సీ ఏదైనా డిజైన్స్ ఇచ్చినా కానీ వాళ్ళ ఓవర్ స్పెక్ అయితే చేయలే కదా, ముఖ్యంగా రీఎన్ఫోర్స్మెంట్లో కానీ ఓవర్ స్పెక్ ఇటే చేయలే కదా, ఎందుకంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ కాస్ట్. ఓవర్ స్పెక్ చేయలే కదా, అది ముఖ్యంగా అది కూడా చూసుకుంటాం. ఆ లెవెల్ డైరెక్టర్ లెవెల్ అందరికీ పేమెంట్స్ టైంకి అందినదా, ఎందుకంటే మన డబ్బులు లేకపోతే దే కెనాట్ మీట్ దేర్ పర్సనల్ నీడ్స్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ అవుట్పుట్ ఆర్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రాజెక్ట్. వాళ్ళకి అందరికి పేమెంట్స్ టైంకి ముట్టినదా, క్వాలిటీ కంట్రోల్ చేసినామా, స్కోప్ కరెక్ట్ ఇచ్చినామా, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇచ్చినామా, వాళ్ళకి ప్రాపర్ రిసోర్సెస్ సపోర్ట్ చేసినామా, టైంకి డబ్బులు ఇచ్చినామా, వర్క్ అయిన వర్క్కి, కాని వర్క్కి బెండ్ అయ్యేదే లేదు, అక్కడ కాంప్రమైజ్ అవ్వము. కానీ ఎప్పుడైతే మనం డబ్బులు టైంకి ఇస్తున్నామని తెలుస్తుందో, మంచి పని చేయకపోతే డబ్బులు రావని తెలుస్తుందో, వర్క్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. బా గ్రేట్. అలా వాళ్ళకి కన్వే చేయాలి మనం, అంటే మన వే ఆఫ్ టాకింగ్ లో కానీ మన బిహేవియర్ లో కానీ వాళ్ళకి అర్థమైపోవాలి, తెలిసిపోతుంది. ఇంకా ఇప్పుడు ప్రాజెక్ట్స్ అంటే మినిమం 8 months 12 months అలా ఉంటాయి. ఆ రకంగా చూసుకుంటే వాళ్ళకి 1 month ఫస్ట్ మంత్లో తెలిసిపోతుంది దేనికి డబ్బులు ఇస్తున్నాడు, ఎందుకు ఇవ్వట్లేదు. ఓకే, స్క్యూ ఉన్నందుకు ఇవ్వట్లేదు అనేసి అతనికి కమ్యూనికేట్ చేయగలగాలి మనం, మన సూపర్వైజర్ కానీ మనం కానీ సీనియర్ లెవెల్ మా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ కమ్యూనికేట్ చేసినాం అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఓహో నెక్స్ట్ టైం ఇట్లా చేయదు. కానీ మిగతా చేసిన దానికి డబ్బులు ఇచ్చామనుకోండి, దే విల్ బి హ్యాపీ. అండ్ ఐఎమ్ హ్యాపీ, లాస్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో no contractor was denied payment for good work. Bad work deducted, withheld the money or deducted because it has been fixed by someone else. Okay. సార్, ఇప్పుడు
ప్రతి దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఏఐ అని వచ్చేసింది. సివిల్ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ అడాప్ట్ చేసుకుంటుంది, కొన్ని డిజైన్స్ అవే ఇచ్చేస్తుంది. ఇంకా దీనివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా ఈ సివిల్ ఇండస్ట్రీలో? ఉండవు సార్, ఎందుకంటే అడ్వాంటేజ్ గానే తీసుకుంటారు సివిల్ ఇంజనీర్. ఎందుకంటే ఇప్పుడు ఏఐ రావడం వల్ల సాఫ్ట్వేర్ ప్రింటింగ్ అనుకుందాం, ఇప్పుడు కొత్తగా విచ్ కెన్ ఇంపాక్ట్ ఎ లాట్. 3D ప్రింటింగ్, 3D హౌసెస్ కి వినింటారు మీరు. కమాండ్ ఇస్తే అదే బిల్డింగ్ ప్రింట్ చేస్తుంది. కానీ దాంట్లో ఫీడ్ చేయడానికి మోటార్ కానీ స్టిల్ మ్యాన్ పవర్ ఈస్ రిక్వైర్డ్. తనంతలో అదే మిషన్ చేసుకోదు కదా. ఆ మిషన్ లో వేయడానికి కూడా మ్యాన్ పవర్ అయితే అవసరం కదా. ఎంత ఆటోమేషన్ అయినా కానీ పర్టికులర్లీ ఈ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ దే విల్ అడాప్ట్ టు. ఇప్పుడు ఐటీ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఐ థింక్ పీపుల్ వుడ్ హావ్ పానిక్డ్, అయ్యా జాబ్స్ అన్ని పోతాయి అనేసి. నథింగ్ హెస్ గాన్. ఇంకా జాబ్స్ పెరిగినాయి. కంప్యూటర్ వచ్చినాక జాబ్స్ పెరిగినాయి. ఫైనాన్షియల్ గా పీపుల్ హావ్ గ్రోన్. బిఫోర్ కంప్యూటర్ ఏరా, ఆఫ్టర్ కంప్యూటర్, ఫ్రమ్ కంప్యూటర్ ఏరా అని చూసుకుంటే ఫైనాన్షియల్ గా పీపుల్ హావ్ గ్రోన్ ఎ లాట్. రైట్ రైట్. yes sir. సో పీపుల్ విల్ అడాప్ట్ టు న్యూ థింగ్స్. అండ్ కన్స్ట్రక్షన్ లో ఏవి వచ్చినా కానీ they will adopt to it and exploit that and to their benefit. Right. I don't feel risk అనేసి I don't see. సార్ ఫైనల్ గా సార్, ఇప్పుడు మన ఇండియాలో సివిల్ రిలేటెడ్ గా జాబ్స్ లేవు, ఉన్నా సరే చాలా తక్కువ ఉన్నాయి, పేయింగ్స్ తక్కువ ఉంటాయి, శాలరీస్ తక్కువ ఉంటాయి అని చాలా మంది ఉన్నారు. అండ్ ఐటీ లాగా కొంతమంది అబ్రాడ్ వెళ్ళొచ్చు అని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే మీరు ఆల్రెడీ బోట్స్వానాలో జాబ్ చేస్తున్నారు. సో ఇలా మన ఇండియా నుంచి జాబ్ చేయడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి సార్? కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీర్స్కి కన్స్ట్రక్షన్ ఈజ్ పెరెనియల్. ఎప్పటికీ ఉంటుంది వర్క్. ఆపర్చునిటీస్ అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ప్lenty ఉంటాయి. ఈవెన్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి. మనం ఏదైనా జాబ్కి వెళ్ళినా కానీ నాకేమి ఇస్తున్నారు, ఎంత శాలరీ అని కాకుండా నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్ కి, ఆ యాటిట్యూడ్ తోటి వెళ్ళాడు అనుకో, యూ విల్ ఇంప్రెస్ ద ఇంటర్వ్యూయర్ ఫస్ట్. అయితే ఆ యాటిట్యూడ్ చూసే అండ్ పే అనేది no employer will try to pay underpay because he wants the project to be successful. He wants to keep his team happy. Exploit okay, little pay ఇస్తున్నారు కానీ అండర్ పే అయితే ఇవ్వరు. ఓకే, ఎందుకంటే he wants them to be happy to. and ఒకసారి మనం పర్టికులర్ సివిల్ ఇంజనీర్ when he shows his contribution towards the project, he can always go back to the management and say, look, can you negotiate with them? Okay. And negotiation is part of any business, even its salary negotiation with any normal relations. We cannot take everything for granted or like, but by default it will happen. And there is always room for negotiation for better pay. లేదు ఇక్కడ అవస్థ లేదు అంటే దేర్ ఆర్ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో. మనం న్యూస్ పేపర్లలో కానీ లేదా జాబ్ పోర్టల్లో కానీ వీ కెన్ మనం రిజిస్టర్ చేసుకొని ఆపర్చునిటీస్ వస్తాయి. హెచ్ఆర్ కన్సల్టెంట్స్ చాలా మంది ఉన్నారు. they want to provide good LinkedIn కూడా చాలా people will notice and they will call them for interview and we can grow. ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్ లోనే చాలా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. ఇండియా మొత్తంలో చాలా, ఈవెన్ Tier 2, Tier 3 సిటీస్లలో కూడా చాలా ప్రాజెక్ట్స్ అవుతుంటాయి. అండ్ జాబ్ కోసమే కాకుండా అతను ఈ కెన్ ఈవెన్ స్కిల్ ఉంటే హీ హిమ్సెల్ఫ్ కెన్ బికమ్ ఏ బిల్డర్ లైక్ ఆర్ ఏ కాంట్రాక్టర్. అతను ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ టూ ఫార్, ఈ కెన్ బికమ్ ఏ కాంట్రాక్టర్. అతను నాలెడ్జ్ గెయిన్ చేసుకునేసి. అండ్ ఐ ఆల్వేస్ లుక్ అట్ దిస్ ఆర్ఎంపీస్. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటుండే. నేను చిన్నప్పుడు ఐఎమ్ 54 years. చిన్నప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, బికాస్ వాళ్ళ షాప్ బంద్ చేసినారు. అలాగే కన్స్ట్రక్షన్ కూడా there are many non-civil engineers who are doing shabby job. Okay, some are doing good jobs, shabby job. And there is a room for a civil engineer to get into and grow. Salary, he become an employer and provide employment to many other civil engineers or other people. ఆ రకంగా గ్రో అవ్వడానికి చూసుకోవాలి. అండ్ ఎక్కడైతే మనం మంచిగా కాంట్రిబ్యూట్ చేసామనుకోండి,
ఏదైనా కంపెనీలో ఏ కంపెనీ జాయిన్ అయినా కానీ వాళ్ళకి కంటిన్యూస్గా ఏదో ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అలా బిజినెస్ కదా ఇచ్చేది బిజినెస్. సో కంటిన్యూస్గా వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుంటే నేను మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటే మనము ఫైనాన్షియల్గా గ్రో అవుతుంటాం, ఇంక్రిమెంట్స్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ ఇట్లా ఉంటాయి. లేకపోతే వీ కెన్ లుక్ ఫర్ అదర్ కంపెనీస్ వేర్ దే ఆర్ పేయింగ్ గుడ్ అండ్ అప్లై అవుట్ త్రూ హెచ్ఆర్ కన్సల్టెంట్స్. ఆ రకంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. వెతుక్కోవడం అంతే. ఇది ఇఫ్ ఐ ఇంట్రెస్ట్ ఉందంటే వెతుక్కుంటాము, అది చేసాం. ఈ నాకు వస్తలేదు అంటే మనం వెతుక్కుంటలేము అన్నట్టు అంతే. సార్, మన ఇండియాకి ప్రైడ్ మొన్న నరేంద్ర మోడీ గారు కూడా ఇనాగ్రేట్ చేశారు చినాబ్ బ్రిడ్జ్ జమ్మూ కాశ్మీర్లో. అది ఐఫిల్ టవర్ కన్నా ఎత్తులో ఉంది. సో యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా ఇంకోటి ఏంటంటే ఆ బ్రిడ్జ్ డిజైనింగ్లో మన తెలుగు అమ్మాయి ఎవరైతే ఉందో తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్. దాని గురించి మీరు యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ మీరేం మాట్లాడతారు సార్? ఐ వాజ్ ఇంప్రెస్డ్ బై ద బ్రిడ్జ్, రైల్ బ్రిడ్జ్. అదే కాకుండా ఎన్నో టన్నల్స్ కూడా రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా స్పెండ్ చేస్తున్నది. అందులో యూజ్ చేసిన స్టీల్ అంతా వైజాగ్ స్టీల్ ఉంది కదా, అందులో 80% యూజ్ చేశారు. అంటే దాని గురించి నేను ఎక్కువ స్టడీ చేయలేదు కానీ బట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ ద వే ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్. చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా కన్స్ట్రక్ట్ చేసిన డిజైన్ కాన్సెప్ట్ కూడా, ద వే దట్ పారాబోలిక్ ఆర్చ్ డిజైన్ చేయడం కానీ అండ్ ఎలిమెంట్స్, మళ్ళీ దాని ఎక్స్పెన్షన్ జాయింట్స్, దాని ఫ్రిక్షన్ జాయింట్స్ కూడా, బేరింగ్స్ కూడా చాలా ఎఫిషియెంట్గా చేసినారు. అండ్ ఇట్ కెన్ విత్ స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్ లోడ్స్. ఏదైనా పియర్ కొలాప్స్ అయినా కానీ స్టిల్ ద స్ట్రక్చర్ విల్ బి సేఫ్. ఇట్స్ ఎన్ ఇంప్రెసివ్ స్ట్రక్చర్, ఇంప్రెసివ్లీ వెరీ వెల్ డిజైన్డ్ స్ట్రక్చర్. అండ్ ఐ వాజ్ హ్యాపీ దట్ ఒక తెలుగు ఇంజనీర్ ఉన్నారు, దట్ టు ఏ లేడీ. వాజ్ వెరీ రైట్. అండ్ ఇన్ఫాక్ట్ కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీరింగ్లో ఉమెన్ ఉన్నా కానీ దే ఆర్ డిజైన్ వైపు. అండ్ I want to encourage them into project management to get onto the field. That is my aim, vision rather. Right. I want to see women, all women crew, space equipment, all women project team, construction law. I want to encourage them. ఎందుకంటే వాళ్ళలో ఉమెన్లో ఉన్న మెటికులస్గా వాళ్ళు ఆలోచిస్తారు, లేదా చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తారు, హోలిస్టిక్గా ఆలోచిస్తారు. వాళ్ళు కూడా ఒక బేబీ లాగా ప్రాజెక్ట్ ని అండ్ దే ఆర్ వెరీ కాన్షియస్ ఆన్ ద క్వాలిటీ. They are very conscious on timely completion. They are very conscious on the cost. Okay, women are very responsible. Men కొంచెం చాలా లిటిల్ కాంప్రమైజ్ కావచ్చు చాలా చోట్ల, బట్ women are strong. So right sir, obviously we can agree. Right sir, thank you sir, thank you so much. Thank you very much Shiva, thank you very much. The valuable time మాకు ఇచ్చారు. Thank you so much. Thank you.